హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎగ్జామ్‌లో ఇంగ్లీష్ సెక్షన్ అనగానే చాలామంది చూసి భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఒక చిన్న టాపిక్ దగ్గర మనం 2 లేదా 3 మార్కులు ఈజీగా పోగొట్టుకుంటూ ఉంటారు. అదేంటి అంటే ఆర్టికల్స్. అవును. ఏ, యాన్ అండ్ ద వీటిని ఎక్కడ వాడాలి? ఎక్కడ వాడకూడదనేది చాలా మందికి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఉండిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న రూల్స్ వేరు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు అడిగే ట్రిక్కీ క్వెషన్స్ వేరు. మీరు ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ 2026 ఎగ్జామ్ రాయబోతున్నారా? అయితే ఈ ఆర్టికల్స్ టాపిక్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న టాపిక్ వల్ల మీ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక మార్కు లేదా 2 మార్కులు కూడా ఫైనల్ సెలక్షన్‌లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గాని దేనికైనా సరే ఇంగ్లీష్ గ్రామర్‌లో ఆర్టికల్స్ అనేది చాలా బేసిక్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోబోతున్నాము. ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. బేసిక్ రూల్స్ ఏంటి? ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతాడనేది క్లియర్‌గా చూసుకుందాము. ముందుగా మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఆర్టికల్స్ అంటే అడ్జెక్టివ్స్ అని. కానీ నిజానికి ఆర్టికల్స్ అనేవి డిటర్మినర్స్. అడ్జెక్టివ్స్ అంటే ఒక నౌన్ యొక్క క్వాలిటీని చెప్పేవి. కానీ డిటర్మినర్స్ అంటే ఏంటి అంటే ఒక నౌన్ అనేది డెఫినిట్‌గా ఉందా? లేదా ఇండెఫినిట్‌గా ఉందా? అని డిసైడ్ చేసే వాటిని డిటర్మినర్స్ అంటారు. అందుకనే మరియు యాన్ మరియు ద అనేవి ఈ డిటర్మినర్స్ కేటగిరీలోకొస్తాయి. ఒక వాక్యంలో మనం మాట్లాడుతున్న వస్తువు గాని, లేదా వ్యక్తి గాని మనకి ఖచ్చితంగా తెలుసా? లేదా ఏదో ఒక సాధారణ వస్తువా అని చెప్పడానికి ఈ ఆర్టికల్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఆర్టికల్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అందులో మొదటిది ఇండెఫినిట్ ఆర్టికల్స్. రెండోది డెఫినిట్ ఆర్టికల్స్. ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ మరియు యాన్. డెఫినిట్ ఆర్టికల్ అంటే ఫస్ట్ మనం ఏ మరియు యాన్ గురించి క్లియర్‌గా నేర్చుకుందాము. ఈ ఏ మరియు యాన్ అనేవి ఎక్కడ వాడతారంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే వాడతారు. సింగులర్ అంటే ఏంటి? ఏకవచనం. కౌంటబుల్ అంటే ఏంటి? మనం లెక్కబెట్టగలిగేవి. అంటే 1, 2, 3 అని మనం దేనినైతే లెక్కబెట్టగలమో వాటిని కౌంటబుల్ అంటారు. ఉదాహరణకు ఒక పెన్, ఒక బుక్, ఒక కారు. ఇవన్నీ మనం లెక్కబెట్టగలం. వాటి ముందు మనం ఏ లేదా యాన్ వాడొచ్చు. కానీ వాటర్, మిల్క్, షుగర్ లాంటివి మనం లెక్కపెట్టలేం గదా! వాటర్‌ని ఒక వాటర్, 2 వాటర్ అని అనం గదా! సో, వాటిని అన్‌కౌంటబుల్ నౌన్స్ అంటారు. వాటి ముందు మనం ఏ గాని, యాన్ గాని వాడకూడదు. ఇది ఫస్ట్ బేసిక్ రూల్. ఇది మీ మైండ్‌లో ఎప్పుడు ఫిక్స్ అయిపోయి ఉండాలి. సరే సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఏ లేదా యాన్ వాడాలి అని తెలిసింది. కానీ ఎక్కడ ఏ వాడాలి? ఎక్కడ యాన్ వాడాలి? ఇక్కడే మనకి పెద్ద కన్‌ఫ్యూజన్ ఒస్తుంది. చిన్నప్పుడు మనకి స్కూల్‌లో ఒక రూల్ నేర్పించారు. అదేంటి అంటే ఇంగ్లీష్‌లో ఏ, ఈ, ఐ, ఓ, యు అనే 5 అక్షరాల్ని వోవెల్స్ అంటారు. ఈ 5 అక్షరాలతో ఏ పదమైనా మొదలైతే దాని ముందు కళ్ళు మూసుకొని యాన్ బెట్టేయాలి అని మనకి స్కూల్‌లో నేర్పించారు. అవునా? కాదా? కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఈ రూల్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా నెగెటివ్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన రూల్ ఏంటి అంటే అక్షరం కాదు, శబ్దం. అదే సౌండ్ రూల్. ఒక పదం పలికేటప్పుడు వచ్చే మొదటి శబ్దం ఏంటి అనేది మనం గమనించాలి. మనం పలికే మొదటి శబ్దం గనక వోవెల్ సౌండ్ అయితే అప్పుడు యాన్ వాడాలి. అదే మనం పలికే శబ్దం గనక కాన్సనెంట్ సౌండ్ అయితే అప్పుడు ఏ వాడాలి. ఇది మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే మన తెలుగు భాషలోకి వెళ్దాం. తెలుగులో మనకు అచ్చులు, హల్లులు అని ఉంటాయి గదా! హిందీలో అయితే స్వర్ మరియు వ్యంజన్ అంటారు. అచ్చులంటే ఏంటి? ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, అవ. ఇవన్నీ అచ్చులు. మీరు ఇంగ్లీష్ పదాన్ని పలికినప్పుడు మొదటి శబ్దం ఈ అచ్చులలో ఏదైనా ఒకటి వస్తే కళ్ళు మూసుకొని దాని ముందు యాన్ బెట్టేయండి. అలా కాకుండా ఆ పదం పలికేటప్పుడు మొదటి శబ్దం క, గ, ఘ లాంటి హల్లుల శబ్దం వస్తే అప్పుడు దాని ముందు ఏ మాత్రమే వాడాలి. అంతే. ఈ ఒక్క ట్రిక్ గనుక మీకు అర్థమైతే మీరు ఎస్ఎస్‌సి ఎగ్జామ్‌లో ఆర్టికల్స్‌కి సంబంధించిన ఏ క్వెషన్ అయినా సునాయాసంగా సాల్వ్ చేసేస్తారు. ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. అప్పుడే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ నంబర్ 1 అవర్ అంటే గంట. హెచ్ఓయూఆర్ అవర్. ఇక్కడ పదం హెచ్ అనే అక్షరంతో మొదలవుతుంది. హెచ్ అనేది కాన్సనెంట్ కదా అని చెప్పి మీరు ఏ అవర్ అని పెడితే తప్పవుతుంది. ఎందుకంటే హెచ్ఓయూఆర్ అనే పదాన్ని మనం ఎలా పలుకుతాం? అందులో హెచ్ అనేది సైలెంట్ అయిపోతుంది. మనం అవర్ అని, ఆ అనే శబ్దంతో మొదలుపెడతాము. ఆ అనేది ఏంటి? తెలుగులో ఆ అనేది ఒక అచ్చు. అంటే వోవెల్ సౌండ్. వోవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి దాని ముందు ఖచ్చితంగా యాన్ వాడాలి. అంటే యాన్ అవర్ అని అనాలి. అలాగే హానెస్ట్ మ్యాన్. హెచ్ఓఎన్ఈఎస్‌టి. ఇక్కడ కూడా పదం హెచ్‌తో మొదలైనా సరే, పలికేటప్పుడు ఆనెస్ట్ అని ఆ అనే అచ్చు శబ్దంతో పలుకుతాము కాబట్టి యాన్ హానెస్ట్ మ్యాన్ అని అనాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. యూనివర్సిటీ. యుఎన్ఐవిఈఆర్ఎస్ఐటీవై. ఇక్కడ పదం యు అనే వోవెల్ అక్షరంతో మొదలవుతుంది. స్కూల్ రూల్ ప్రకారమే ఉంది కాబట్టి యాన్ యూనివర్సిటీ అనాలి. కానీ అది తప్పు.
ఎందుకంటే మనం ఆ పదాన్ని పలికేటప్పుడు యూనివర్సిటీ అని యు అనే శబ్దంతో పలుకుతాం. యు అంటే తెలుగులో యా అనే హల్లుకి కొమ్మిస్తే వచ్చే శబ్దం. అంటే అదొక హల్లు శబ్దం. కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్. సౌండ్ వచ్చింది కాబట్టి దాని ముందు ఏ మాత్రమే వాడాలి. అంటే ఏ యూనివర్సిటీ అనాలి. అలాగే యూరోపియన్. ఈయుఆర్ఓపి ఈఏఎన్. ఇక్కడ పదం ఈ అనే అక్షరంతో మొదలైనా సరే పలికేటప్పుడు యు అనే హల్లు శబ్దంతో పలుకుతాము. కాబట్టి ఏ యూరోపియన్ అనాలి? ఇలాంటి ట్రికీ క్వెషన్స్ మనకి ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంఎల్ఏ. ఎంఎల్ఏ అనే పదం ఎం అనే అక్షరంతో మొదలవుతుంది. ఎం అనేది కాన్సనెంట్. కానీ పలికేటప్పుడు ఎం అని ఏ అనే అచ్చు శబ్దంతో మొదలుపెడతాం. ఏ అనేది అచ్చు కాబట్టి దాని ముందు యాన్ఎంఎల్ఏ అని వాడాలి. అలాగే రూ. 1 నోట్. ఓఎన్ఈ1 పదం ఓ అనే అక్షరంతో మొదలవుతుంది. ఓ అనేది వొవెల్ గదా అని యాన్ పెడితే మార్క్ పోతుంది. ఎందుకంటే 1 అని పలికేటప్పుడు ఓ అనే హల్లు శబ్దం వస్తుంది. అవనేది హల్లు కాబట్టి దాని ముందు రూ. 1 నోట్ అని మాత్రమే వాడాలి. చూసారు కదా! కేవలం శబ్దం మీద ఆధారపడి ఆర్టికల్ ఎలా మారిపోతుందో. ఈ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. సో, ఇలాంటి ఎన్నో మంచి మంచి ట్రిక్స్ గానీ, ఇంగ్లీష్ గ్రామర్‌కి సంబంధించిన షార్ట్ కట్స్ గానీ, ఎగ్జామ్ అప్డేట్స్ గానీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. వెంటనే అందులో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్స్, క్విక్ అప్డేట్స్, ఇంపార్టెంట్ ఎగ్జామ్ అలర్ట్స్ మరియు ఎన్నో యూజ్‌ఫుల్ రిసోర్సెస్ రెగ్యులర్‌గా దొరుకుతూ ఉంటాయి. మీ ప్రిపరేషన్‌కి ఆ ఛానల్ ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ అయిన గురించి మాట్లాడుకుందాము. అనేది ఎక్కడ వాడతామంటే ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడు. అంటే కాంటెక్చువల్‌గా అది డెఫినెట్ అయినప్పుడు మనం వాడతాము. ఇది మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. నేను ఒక కుక్కని చూశాను. ఆ కుక్క అరుస్తూ ఉంది. ఈ మాటలని ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే ఐ సా ఎ డాగ్. ద డాగ్ వాస్ బార్కింగ్. ఇక్కడ మొదటి వాక్యంలో ఐ సా ఎ డాగ్ అన్నాను. అక్కడ ఎందుకు వాడానంటే నేను చూసిన కుక్క ఏదో ఒక కుక్క. నాకు దాని గురించి ముందు తెలీదు. కాబట్టి ఇండెఫినిట్ ఆర్టికలే వాడాను. కానీ రెండో వాక్యంలో ద డాగ్ వాస్ బార్కింగ్ అన్నాను. అక్కడ ఎందుకు వాడాను? ఎందుకంటే రెండోసారి నేను మాట్లాడుతున్న కుక్క ఏదో రోడ్డు మీద పోయే కుక్క గాదు. నేను ఫస్ట్ ఏ కుక్కనైతే చూసానో అదే కుక్క అరుస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే కాంటెక్స్ట్ బట్టి ఆ కుక్క ఇప్పుడు నాకు డెఫినెట్ అయిపోయింది. ఇలా ఖచ్చితంగా ఒకే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం వాడాలి. ఇది యొక్క బేసిక్ ఫౌండేషన్ రూల్. కానీ దానికి సంబంధించి మనకి ఎస్ఎస్‌సి ఎగ్జామ్‌లో చాలా స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసుకుందాము. రూల్ నంబర్ 1 టైటిల్స్. ఏదైనా ఒక నౌన్‌ని మనం ఒక టైటిల్ లాగా లేదా ఒక యూనిక్ రోల్ లాగా వాడినప్పుడు దాని ముందు ఖచ్చితంగా వాడాలి. ఉదాహరణకు ఒక ఫేమస్ సెంటెన్స్ ఉంది. 'కాళిదాస్ ఈస్ ద షేక్స్‌పియర్ ఆఫ్ ఇండియా.' ఇక్కడ షేక్స్‌పియర్ అనేది ఒక మనిషి పేరు. సాధారణంగా మనుషుల పేర్ల ముందు మనం వాడము. రాము, సీత అని అనం గదా! కానీ ఇక్కడ షేక్స్‌పియర్ అనే పదాన్ని ఒక వ్యక్తిలాగా కాకుండా ఒక గొప్ప కవి అనే ఒక టైటిల్ లాగా కాళిదాస్‌కి ఇస్తున్నాము. కాళిదాస్‌ని షేక్స్‌పియర్‌తో పోలుస్తున్నాం. అలా ఒక వ్యక్తి పేరుని ఒక టైటిల్ లాగా వాడినప్పుడు ఖచ్చితంగా దాని ముందు వాడాలి. అందుకే 'కాళిదాస్ ఈస్ ద షేక్స్‌పియర్ ఆఫ్ ఇండియా' అనాలి. రూల్ నంబర్ 2 జియోగ్రాఫికల్ ఫీచర్స్. అంటే మన భూగోళం మీద ఉన్న కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాల పేర్ల ముందు వాడాలి. ఇందులో ఫస్ట్ వచ్చేసి నదులు. ప్రపంచంలో ఏ నది పేరు తీసుకున్నా దాని ముందు ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు ద గంగా, ద యమున, ద గోదావరి, ద కృష్ణ, ద నైల్, ద అమెజాన్. ఇలా ప్రతి నది పేరు ముందు వాడాలి. అలాగే సముద్రాలు మరియు మహాసముద్రాలు. ఓషన్స్ అండ్ సీస్. ద పసిఫిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్, ద అట్లాంటిక్ ఓషన్, ద అరేబియన్ సీ, ద రెడ్ సీ, ద బ్లాక్ సీ. ఇలా వీటి పేర్ల ముందు కూడా కంపల్సరీగా వాడాలి. ఇంకా ఎడార్లు, డిజర్ట్స్. ప్రపంచంలో ఉన్న ఎడార్ల పేర్ల ముందు కూడా వాడాలి. ద సహారా డిజర్ట్, ద థార్ డిజర్ట్, ద కలహారీ డిజర్ట్. ఇలా డిజర్ట్స్ పేర్ల ముందు వాడాలి. అలాగే గల్ఫ్స్ మరియు బేస్. ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ద బే ఆఫ్ బెంగాల్. ఇలా వీటి ముందు కూడా వాడాలి. ఈ లిస్ట్ అంతా మీరు పక్కాగా బ్రెయిన్‌లో ప్రింట్ చేసేసుకోవాలి. ఇలా ఇంగ్లీష్‌లో ఇన్ని రూల్స్, ఇన్ని ఎక్సెప్షన్స్ చూసి చాలామంది స్టూడెంట్స్‌కి టెన్షన్ వచ్చేస్తుంది. మనకి ఇంగ్లీష్ వస్తుందా? రాదా? అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి టెన్షన్ వచ్చినా, ప్రిపరేషన్‌లో డిమోటివేట్ అయినా, మీకు సబ్జెక్ట్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా క్లారిఫికేషన్స్ కావాలన్నా సరే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నంబర్ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నది. దానికి మెసేజ్ చేసి మీరు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఒక ఫ్రీ మెంటర్‌షిప్ డెమో కూడా బుక్ చేసుకోవచ్చు. మా మెంటర్స్ ఎప్పుడూ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో, ప్రిపరేషన్‌లో మీరు ఎప్పుడూ ఒంటరి కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్‌కి వెళ్దాం. రూల్ నంబర్ 3 పవిత్ర గ్రంథాలు అంటే హోలీ బుక్స్. ప్రపంచంలో ఉన్న ఏ మతానికి చెందిన పవిత్ర గ్రంథం పేరు ముందైనా సరే మనం వాడాలి. ఉదాహరణకు ద భగవద్గీత, ద ఖురాన్, ద బైబిల్,
ద రామాయణ, ద మహాభారత. ఇలా ఖచ్చితంగా వాడాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎగ్జామినర్ మనల్ని ఇక్కడే కన్‌ఫ్యూజ్ చేస్తాడు. అదేంటి అంటే, ఆ పవిత్ర గ్రంథం పేరుకి ముందు ఆ గ్రంథాన్ని రాసిన రచయిత పేరుందనుకోండి. అప్పుడు మనం వాడకూడదు. ఉదాహరణకు 'వాల్మీకిస్ రామాయణ'. ఇక్కడ 'వాల్మీకి' అనే రచయిత పేరుంది. మరియు దానికి అపోస్ట్రఫీ ఎస్ ఉంది. ఇలా వచ్చినప్పుడు 'ద వాల్మీకిస్ రామాయణ' అని అనకూడదు. కేవలం 'వాల్మీకిస్ రామాయణ' అని మాత్రమే అనాలి. అలాగే 'వేదవ్యాస్ మహాభారత' అని అనాలి. కానీ 'ద వేదవ్యాస్ మహాభారత' అనకూడదు. ఈ ఎక్సెప్షన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్‌సి వాడికి ఇలాంటి ఎక్సెప్షన్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రూల్ నంబర్ 4 న్యూస్ పేపర్స్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ పేర్ల ముందు ఖచ్చితంగా వాడాలి. 'ద హిందూ', 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా', 'ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్', 'ద డెక్కన్ క్రానికల్' ఇలా ఇంగ్లీష్ పత్రికల పేర్ల ముందు వస్తుంది. ఇది డైరెక్ట్ రూల్. ఇందులో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. రూల్ నంబర్ 5 కంట్రీస్. దేశాల పేర్ల ముందు ఆర్టికల్ వాడాలా వద్దా? బేసిక్ రూల్ ఏంటి అంటే ఏ దేశం పేరు ముందు కూడా వాడకూడదు. ద ఇండియా అని, ద చైనా అని, ద జపాన్ అని మనం అనము. కేవలం ఇండియా, చైనా, జపాన్ అని మాత్రమే అంటాం. కానీ ఇందులో కూడా ఎక్సెప్షన్ ఉంది. అదేంటి అంటే ఏ దేశం పేరులో అయితే యూనియన్ కానీ, యునైటెడ్ కానీ, రిపబ్లిక్ కానీ అనే పదాలు వస్తాయో ఆ దేశాల పేర్ల ముందు ఖచ్చితంగా వాడాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇందులో యునైటెడ్ అనే పదం ఉంది కాబట్టి ద యూఎస్ఏ అని అనాలి. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాబట్టి ద యూఏఈ అనాలి. అలాగే ద యూకే, ద రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ద సోవియట్ యూనియన్. ఇలా ఆ పదాలు ఉన్నప్పుడు మాత్రమే మనం వాడాలి. నార్మల్ దేశాల పేర్ల ముందు వాడకూడదు. ఈ డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రూల్ నెంబర్ 6 ఐలాండ్ గ్రూప్స్ మరియు మౌంటైన్ రేంజెస్. దీన్నే గ్రూప్ రిప్రజెంటేషన్ అంటారు. అంటే ఒక సింగిల్ పర్వతం కాకుండా పర్వతాల సముదాయం ఉంటే దాన్ని మౌంటైన్ రేంజ్ అంటారు. అలాంటి పర్వత శ్రేణుల పేర్ల ముందు వాడాలి. ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ద యాండీస్ ఇలా వాడాలి. ఎందుకు అంటే హిమాలయాలు అనేది ఒక సింగిల్ కొండ కాదు. అది ఎన్నో పర్వతాల సమూహం. కాబట్టి ద హిమాలయాస్ అనాలి. కానీ ఒక సింగిల్ మౌంటైన్ పీక్ తీసుకున్నారనుకోండి, అంటే మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒకే ఒక్క శిఖరం. కాబట్టి ద మౌంట్ ఎవరెస్ట్ అని ఎప్పుడు అనకూడదు. కేవలం మౌంట్ ఎవరెస్ట్ అని మాత్రమే అనాలి. అలాగే ఐలాండ్స్, దీవులు. ఒక సింగిల్ దీవి ఉంటే వాడకూడదు. ఉదాహరణకు జావా, సుమత్రా, శ్రీలంక ఇవన్నీ సింగిల్ దీవులు. వీటి ముందు రాదు. కానీ దీవుల సముదాయం అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటే అప్పుడు వాడాలి. ద అండమాన్స్, ద వెస్ట్ ఇండీస్, ద మాల్దీవ్స్, ద లక్షద్వీప్. ఇలా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు ఖచ్చితంగా వాడాలి. ఇంత డెప్త్గా ప్రతి రూల్ని మీరు నేర్చుకుంటే కానీ ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మీరు సక్సెస్ అవ్వలేరు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే స్కై అకాడమీ యాప్లో ఎస్ఎస్సి సిజిఎల్ మరియు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కోసం ఫుల్ వీడియో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్, పీడిఎఫ్లు, క్విజ్లు, సెక్షన్ వైజ్ టెస్ట్లు మరియు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండే ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అన్నీ ఉంటాయి. దీంతోపాటు మీకు ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్షిప్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ సిస్టమ్ చాలా స్పెషల్. ఇందులో ప్రతి స్టూడెంట్ని ఒక ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తాము. అందులో ఓన్లీ మెంటర్, ట్యూటర్ మరియు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. డైలీ మార్నింగ్ మీకు షెడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకోవాలి. డైలీ ఈవినింగ్ ఆ టాపిక్ మీద టెస్టులు పెట్టడం జరుగుతుంది. మీరు టెస్ట్ రాశాక టాపిక్ వైజ్ అనాలిసిస్ చేయడం, ఎక్కడ తప్పులు చేస్తున్నారు అని పర్సనల్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఒక కంటిన్యూస్ గైడెన్స్ మరియు మీ మీద ఒక రియల్ అకౌంటబిలిటీ ఉంటుంది. దీన్నే మేము 360 డిగ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అంటాము. ఈ రకమైన ప్రిపరేషన్తో మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక మన ఫైనల్ రూల్కి వచ్చేద్దాము. రూల్ నెంబర్ 7. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్జెక్టివ్స్కి ముందు వాడడం. సాధారణంగా ఎడ్జెక్టివ్ ముందు మనం వాడము. కానీ ఒక ఎడ్జెక్టివ్ని ఆ గ్రూప్లో ఉన్న మనుషులందరినీ సూచించడానికి వాడినప్పుడు దాని ముందు వాడాలి. ఉదాహరణకు రిచ్ అనేది ఒక ఎడ్జెక్టివ్. రిచ్ అంటే ధనవంతుడు అని అర్థం. ద రిచ్ అని అన్నారనుకోండి, దాని అర్థం ఒక ధనవంతుడు కాదు, ఆ ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ అని అర్థం వస్తుంది. ద రిచ్ అంటే రిచ్ పీపుల్ అని అర్థం అనమాట. అలాగే ద పూర్ అంటే పేదవారు అందరూ అని అర్థం. ద బ్లైండ్ అంటే కళ్ళు లేని వారు అందరూ అని అర్థం. ద ఓల్డ్ అంటే ముసలివారు అందరూ అని అర్థం. ఇలా ఒక అడ్జెక్టివ్ ముందు పెడితే అది మొత్తం ఆ వర్గాన్ని సూచిస్తుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈ ద రిచ్ కానీ ద పూర్ కానీ వాక్యానికి సబ్జెక్ట్గా వచ్చినప్పుడు అవి ప్లూరల్ నౌన్గా యాక్ట్ చేస్తాయి. అంటే బహువచనం కింద తీసుకోవాలి. కాబట్టి వాటి పక్కన వచ్చే వర్బ్ కూడా ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ద రిచ్ ఆర్ గెటింగ్ రిచర్ అని అనాలి. ఇక్కడ ద రిచ్ అనేది ప్లూరల్ కాబట్టి పక్కన ఈజ్ వాడకూడదు, ఆర్ వాడాలి. పూర్ ఆర్ సఫరింగ్ అని అనాలి.
ఇలాంటి క్వెషన్స్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో మరియు ఎర్రర్ స్పాటింగ్‌లో విపరీతంగా అడుగుతూ ఉంటాడు. సో, ఒకసారి క్విక్‌గా మనం ఈరోజు నేర్చుకున్నది మొత్తం రీక్యాప్ చేసుకుందాము. ఆర్టికల్స్ అనగా మరియు ఇవి అడ్జెక్టివ్స్ కాదు. ఇవి డిటర్మినర్స్ ఏ మరియు యాన్‌ని సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాము. ఏ అక్షరం వస్తుందో చూడకూడదు. ఏ శబ్దం వస్తుందో చూడాలి. వొవెల్ సౌండ్ అంటే అచ్చుల శబ్దం వస్తే యాన్ వాడాలి. కాన్సోనెంట్ సౌండ్ అంటే హల్లుల శబ్దం వస్తే ఏ వాడాలి. యూనివర్సిటీకి ఏ వాడాలి. అవర్‌కి యాన్ వాడాలి అనేది డెఫినిట్ ఆర్టికల్. దీన్ని నదుల పేర్ల ముందు, సముద్రాల ముందు, పర్వత శ్రేణుల ముందు, పవిత్ర గ్రంథాల ముందు మరియు యునైటెడ్ అని వచ్చే దేశాల పేర్ల ముందు ఖచ్చితంగా వాడాలి. గ్రంథం ముందు రచయిత పేరొస్తే వాడకూడదు. మౌంటైన్ పీక్స్ ముందు వాడకూడదు. అడ్జెక్టివ్స్ ముందు పెడితే అది మొత్తం గ్రూప్‌ని సూచిస్తుంది మరియు ప్లూరల్ వెర్బ్ తీసుకుంటుంది. ఇవి మనం నేర్చుకున్న కీ రూల్స్. ఈ రూల్స్ అన్నీ మీరు 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసి అటెంప్ట్ చేయండి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రాక్టీస్ లేకపోతే ఎంత థియరీ చదివినా ఎగ్జామ్ హాల్‌లో బ్లాంక్ అయిపోతారు. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్. ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు మరిన్ని ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ ఇంగ్లీష్ లెసన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.